మాధవీలత బీజేపీ నుంచి హైదరాబాద్ లోక్సభ క్యాండిడేట్. కాకపోతే మనం ఇంతవరకు మాధవీలత గారి గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. ఒక్క యూట్యూబ్ షార్ట్ అనుకుంటా నేను చేసినట్టు గుర్తు, అంతకంటే మించి ఎప్పుడు ఏ వీడియో అన్నది ఆమె మీద చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే నిజంగానే హైదరాబాద్లో అసదుద్దీన్ ఓవైసీ గారు ఓడిపోవాలి, ఎంఐఎం పార్టీ ఓడిపోవాలి, ఒక కొత్త పార్టీ లేదా ఒక కొత్త వ్యక్తి ఎంపీగా గెలవాలి అని చెప్పేసి నేను కూడా గట్టిగా నమ్ముతా. కాబట్టి ఎందుకబ్బా నువ్వు కూడా ముస్లింవే కదా, ఎందుకని అసదుద్దీన్ ఓవైసీ ఓడిపోవాలని కోరుతున్నావు అని చెప్పేసి మీరు నన్ను అడగొచ్చు. ఇక్కడ కులాలు మతాలు కాదండి. నేనేం నమ్ముతా అంటే ఎక్కువ రోజులు ఒకే వ్యక్తి దగ్గర అధికారం అనేది ఉండకూడదు. ఎందుకు అంటే ఫైళ్ళు ఏదైతే ఉన్నాయో పనులు మొత్తం ఒకే దగ్గర ఫైళ్ళు ములుగుతాయి. అందుకే ఒక కొత్త అధికారం, కొత్త వ్యక్తి వస్తే మార్పు అన్నది వస్తుందని చెప్పేసి నేను నమ్ముతా. అంతేకాని నా కులాలు మతాలు లేదా పర్సనల్ కక్షలు అట్లాంటివి ఏం లేవు. ఒకే వ్యక్తి ఎక్కువ రోజులు పాలించకూడదు అని చెప్పేసి నేను నమ్ముతా. కాబట్టి ఆయన ఓడిపోవాలని చెప్పేసి నేను నమ్మాను. కాకపోతే మాధవీలత గారి గురించి చాలామంది చాలా మీమ్స్ పెట్టిరు, చాలామంది నవ్వులు జోకులు చేసిర్రు. సరే వాళ్ళు ఎందుకు చేసిర్రు అన్నది అది మనకు సంబంధం లేని విషయము. కాకపోతే ఆమె హావభావాలు అంటారు కదా, అంటే ప్రజలతో మాట్లాడే పద్ధతి, క్యాంపెయినింగ్ ఏదో చేసిర్రో ఆ క్యాంపెయినింగ్ అన్న పద్ధతి అది నిజంగానే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఒక కామన్ అందరూ చేసేలా కాకుండా ఆమె కొంచెం డిఫరెంట్గా చేసింది. ఓకే, మంచి విషయం. కాకపోతే ఆమె చేసిన ఈ పనుల వల్ల నిజంగా చాలామంది ఆమెను క్రిటిసైజ్ కూడా చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నిన్న ఎలక్షన్ జరుగుతున్నది, ఎలక్షన్లలో ఆమె చేసిన పని, ఆమె వెళ్ళి ఎలక్షన్ బూత్కి వెళ్ళి అక్కడ ఎవరైతే ఉన్నారో మహిళలు వాళ్ళ ఐడి కార్డులు చెక్ చేయడము, వాళ్ళు ముస్లింలు బుర్ఖాలు వేసుకుని ఉంటే ఆ బుర్ఖాలను ఎత్తి చూసి ఆ ఫేసులు అన్నది ఆమె చూడడం, ఐడి కార్డులో ఉన్నది ఆమెనా కాదా అని చూడడము, అట్లాంటివి చేసింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ చూడండి రూట్లో వచ్చింది. అయితే మహిళల బుర్ఖాలు అన్నది కొంచెం తీసి కూడా ఆమె చూసి చెక్ చేసింది. ఇందులో ఏం తప్పు అని చెప్పేసి మీరు అడగొచ్చు. కానీ ఏంటంటే ఒక క్యాండిడేట్ ఇట్లా చేయకూడదు. క్యాండిడేట్ ఎప్పుడూ ఇట్లా చేయకూడదు. క్యాండిడేట్కి అధికారం అనేది ఉండదు. మాధవీలత గారు ఎడ్యుకేటెడ్, చదువుకున్నారు. కానీ ఆమె చేసిన ఈ పని అన్నది నిజంగానే నా లెక్క ప్రకారం ఒక స్కూల్ డ్రాప్అవుట్ కూడా ఇట్లాంటి పని చేయడు. ఇమ్మీడియట్గా ఏమైంది అంటే కలెక్టర్ హైదరాబాద్ ఒక ట్వీట్ చేశారు. ఏమని చేశారు, ఆ కేస్ ఈజ్ రిజిస్టర్డ్ ఇన్ మలక్పేట్ పోలీస్ స్టేషన్ అగేన్స్ట్ శ్రీమతి మాధవీలత కంటెస్టింగ్ క్యాండిడేట్ బీజేపీ అండర్ సెక్షన్ 171C 186 505 1C ఆఫ్ ఐపీసీ అండ్ సెక్షన్ 132 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్స్ యాక్ట్. ఆమె మీద కేసులను నమోదని. ఎందుకంటే ఆమె చూడకూడదు, ఆమెకు అధికారం లేదు. అది కాకుండా ఆమె ఏం చేసింది అంటే అక్కడ పోలీసు వాళ్ళతోటి గొడవ కూడా పడ్డది, మీరు ఎందుకు చెక్ చేస్తలేరు అని చెప్పేసి. మాధవీలత గారికి ఒక కామన్ పబ్లిక్ కూడా ఒక సెన్స్ అనేది ఉంటుంది, ఆమెకు అది కూడా లేకుండా పోయింది. ఎందుకంటే అట్లా చెక్ చేయడము పోలీసు వాళ్ళ అధికారమా, పోలీసు వాళ్ళు చేయాలా, లేదా లోపల కూర్చున్న అధికారులు ఎవరైతే ఉన్నారో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చేయాలా, అది కూడా ఆమెకు తెలియదో మరి తెలిసి చేసిందో తెలియదు. కానీ అల్టిమేట్గా ఆమె నిన్న మొత్తం ఒక పెద్ద రచ్చ అనేది ఓల్డ్ సిటీలో చేసి పడేసింది. ఫైనల్గా ఆమె ఒక ఒకలో ఇద్దరు ముగ్గురు టీవీ యాంకర్స్తో టీవీ మీడియాతో మాట్లాడుకుంటా ఆమె ఒక నోరు జారి ఒక మాట అన్నది ఏంటి అంటే మొత్తం ఇక్కడ ఏదైతే బూత్స్ ఉన్నాయో ఎలక్షన్ బూత్స్ అవి మొత్తం కాంప్రమైజ్ అయిపోయినాయి అని చెప్పేసి ఆమె ఆ మాట చెప్పంగానే ఒక విషయం క్లారిటీగా అర్థమైంది. ఏంటంటే మాధవీలత గారు తన ఓటమిని తానే అంగీకరిస్తున్నారు అని చెప్పేసి. ఇక్కడ కొన్ని లాజిక్స్ ఉన్నాయండి. ఏంటి ఆ లాజిక్స్ అంటే హైదరాబాద్ ఏదైతే లోక్సభ సీట్ ఉందో అందులో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు, అంటే ముస్లిం పాపులేషన్ అనేది ఎక్కువ. అది కాకుండా ఈ లోక్సభ సీట్ కింద 7 ఎమ్మెల్యేలు ఉన్నారు, 7 ఎమ్మెల్యేలు అనుకుంటా, ఐఎమ్ నాట్ ష్యూర్, 7 6. అందులో మెజారిటీ 6 మొత్తం ఎంఐఎం వాళ్ళే ఉన్నారు. అట్లాంటప్పుడు ఒకవైపు ఏమో ముస్లిం పాపులేషన్ ఎక్కువ, ఇంకోవైపు ఏమో ఎమ్మెల్యేలు కూడా మొత్తం ఎంఐఎం వాళ్ళే ఉన్నారు. అట్లాంటప్పుడు ఇక్కడ బీజేపీ ఆమెకు సీట్ ఇచ్చి ఆమెను బలిపశువును చేసింది. ఇందులో ఎట్లాంటి సందేహం లేదు. ఈ విషయం ఆమెకు కూడా తెలుసు. కాకపోతే మరి ఎందుకు కంటెస్ట్ చేసిందయ్యా అని చెప్పేసి మీరు అడగవచ్చు. ఎందుకు చేసింది అంటే ఆమె కష్టపడితే ఆ కష్టాన్ని చూసి రేపు పొద్దున్న బీజేపీ ఏదో ఒక పార్టీలోనో లేదో ఒక నామినేటెడ్ పోస్టో ఏదో ఒకటి ఇస్తుంది అని చెప్పేసి ఆమె ఆశపడ్డది. కానీ మరి ఆమె ఆశ తీరాలి అని చెప్పేసి నేను కూడా దేవుని ప్రార్థిస్తా. కానీ ఆ ఆశ తీరాలంటే చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే బీజేపీలో చాలా ఎక్స్పీరియన్స్ హేమాహేమీలు ఉన్నారు, వాళ్ళే లైన్లో ఉన్నారు. మరి ఈమెకి దొరకదా అన్నది మనకి సంబంధం లేని విషయం, మనకు తెలియని విషయం. కాకపోతే ఒక చిన్న నష్టం ఏంటంటే ఈమె ఒక హాస్పిటల్కి ఓనర్ అనుకుంటా. ఈమె
ఆ హాస్పిటల్లో ఎక్కువగా వెళ్ళే వాళ్ళు ముస్లిమ్సే. మరి రేపు పొద్దున్న ఏదైనా ఇష్యూ అయ్యి ముస్లిమ్స్ వెళ్ళకుండా ఆగిపోతే మరి ఆ హాస్పిటల్ పరిస్థితి ఫైనాన్షియల్గా ఆమె సిచ్యువేషన్స్ అంటే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయవలసి వస్తుంది అని చెప్పేసి కూడా ఒక చిన్న టాక్ ఉంది. అదే కాకుండా ఆమె చేసిన కొన్ని యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముస్లిమ్స్ ప్రార్థించే మసీదు మీద ఆమె బాణం ఎక్కుపెట్టి ఆ ఒక్క వీడియో అనేది చాలా వైరల్ అయింది. తర్వాత ఆమె చెప్పింది లేదు అది ఎడిటెడ్ వీడియో అది ఇది అనేది, కానీ అక్కడ నిలబడ్డ వాళ్ళే తీసిన వీడియో సింగిల్ ఫ్రేమ్లో కనిపిస్తుంది. ఫ్రేమ్స్ గురించి కొంచెం కెమెరా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమైపోద్ది ఏది ఎడిటెడో ఏది కాదు అని. కాకపోతే ఆమె ఆ పని చేయకుండా ఉంటే బాగుండు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, మీరు కంటెస్ట్ చేసేది హైదరాబాద్ పార్లమెంట్ లోక్సభ క్యాండిడేట్గా ఉన్నదే మొత్తం ముస్లింలు. అట్లాంటిది పోయి ముస్లిం మసీదుల మీదనే బాణాలు ఎక్కువ పెడితే మీ కాళ్ళ మీద మీరు నరుకున్నట్టే కదా. అంత కామన్ సెన్స్ లేకుండా చదువుకున్న వాళ్ళు అంత సెన్స్ లేకుండా ఉంటే తప్పకుండా ఓటమి అన్నది అది మీకు 100% ఓటమి అన్నది అది ఉంటుంది. కాకపోతే ఇందులో అసదుద్దీన్ ఓవైసీ గారికి అసలు క్యాంపెయినింగ్ చేసే అవసరమే లేకుండా పోయింది ఈసారి. ఎందుకు లేకుండా పోయింది అంటే, ఈమె చేసిన పనులకి, మాధవీలత గారు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులకి అసదుద్దీన్ ఓవైసీ బయటకు వచ్చి క్యాంపెయినింగ్ చేయవలసిన అవసరమే లేకుండా పోయింది. ఆమె చేసే పనుల వల్లనే ముస్లిమ్స్ ఆమెకి ఎగనెస్ట్గా, బీజేపీకి ఇంకా ఎగనెస్ట్ అయ్యారు. ఎందుకు? ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ ముస్లిమ్స్కి ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్స్ మేము తీసేస్తామని చెప్పేసి బీజేపీ ఇంకో దెబ్బేసింది. ఆ దెబ్బ ఎవరి మీద పడ్డది అంటే మాధవీలత గారి మీద పడ్డది. ఆ దెబ్బ పడడం వల్ల ఇంకా పరిస్థితులు ఘోరంగా మారిపోయినాయి. అందుకే ఒక విషయం ఏంటంటే, ఇందాక నేను చెప్పిన మాధవీలత గారిని బీజేపీ బలిపశువుని చేసింది అని చెప్పేసి, ఈ విషయము నేను ఇందాక చెప్పిన ఆమెకు కూడా తెలుసు. కాకపోతే చూద్దాం రిజల్ట్ అన్నది ఎట్లా ఉంటుంది అన్నది మనం ఇప్పుడే చెప్పలేము. మేబీ గుర్రం ఎగరావచ్చు అంటారు కదా, అట్లా మేబీ ఆమె గెలవాలని చెప్పేసి నేను మాత్రం ఎవరు ఏమనుకున్నా కూడా నేను మాత్రం తప్పకుండా కోరుకుంటా. దీన్ని హిందూ ముస్లిం యాంగిల్లో చూడొద్దండి వీడియోని, తప్పకుండా ఒక కామన్ యాంగిల్లో చూడండి. మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.